జనవరి 27, 2026 ఈ తేదీని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ప్రపంచ వాణిజ్య చరిత్రలో ఒక మైలురాయిలాంటిది. అవును, దాదాపు 18 సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత ఇండియా ఇంకా యూరోపియన్ యూనియన్ మధ్య ఒక చరిత్రాత్మకమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. అసలీ ఒప్పందం ఎందుకంత స్పెషల్? ఇది ప్రపంచ వాణిజ్యాన్ని ఎలా మార్చేబోతోంది? రండి, ఈ విశ్లేషణలో దీని గురించి వివరంగా చూద్దాం. ఈ ఒప్పందం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి రెండు వైపుల నాయకులు వాడిన ఒక్క మాట చాలు. ఇది అన్ని ఒప్పందాలకీ తల్లిలాంటిది. వాళ్లు ఈ మాట సరదాగా అనలేదు. ఈ డీల్ ఎంత పెద్దదో, ఎంత ముఖ్యమైనదో చెప్పడానికే అలా అన్నారు. ఎందుకంటే ఇది కేవలం వ్యాపారం గురించే కాదు, ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని కూడా మార్చే శక్తి దీనికుంది. $24 ట్రిలియన్, అక్షరాల $24 ట్రిలియన్. ఇది ఎంత పెద్ద మొత్తమో తెలుసా? ఈ కొత్త ఫ్రీ ట్రేడ్ జోన్ యొక్క మొత్తం జీడీపీ అన్నమాట. అంటే దాదాపు 200 కోట్ల మంది ప్రజలు, $24 ట్రిలియన్ మార్కెట్ ఇప్పుడు ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయి. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త పవర్ సెంటర్ ఏర్పడబోతోందన్నమాట. సరే, ఇంత పెద్ద ఒప్పందం కుదరడానికి అసలు కారణమేంటి? ఇన్నేళ్లు ఆగి సరిగ్గా ఇప్పుడే ఎందుకిది ఫైనల్ అయింది? దీని వెనక ఉన్న స్ట్రాటజిక్ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అనుకున్నంత సులభంగా ఏదీ జరగలేదు. ఈ ఒప్పందం వెనక ఏకంగా 18 ఏళ్ల ప్రయాణం ఉంది. ఆలోచించండి, 2007లో మొదలయ్యాయి చర్చలు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో సమస్యలు. చివరికి 2013లో మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఈ డీల్ అవ్వదేమో అనుకున్న టైంలో మళ్ళీ 2021లో చర్చలు మొదలై ఫైనల్గా 2026లో సక్సెస్ అయ్యాయి. ఈ ఒప్పందం టైమింగ్ వెనుక చాలా ఇంట్రెస్టింగ్ జియోపొలిటికల్ కారణాలు ఉన్నాయి. ఒక పక్కన చూస్తే అమెరికా ఎప్పుడు ఏ వస్తువు మీద 50% టారిఫ్ వేస్తుందో తెలియని పరిస్థితి. మరో పక్కన చైనా దూకుడు పెరుగుతోంది. ఇలాంటి టైంలో ఒక నమ్మకమైన, రూల్స్ ప్రకారం నడుచుకునే పార్ట్నర్గా యూరోపియన్ యూనియన్ ముందుకొచ్చింది. సరే, అసలు ఈ ఒప్పందంలో ఏముంది? డీల్లోని ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. అంటే ట్యాక్సులు ఎంత తగ్గాయి, మార్కెట్ యాక్సెస్ ఎలా ఉండబోతోంది, ఎవరికి ఏంటి లాభం, ఇలాంటివన్నీ పరిశీలిద్దాం. ఫస్ట్, యూరోపియన్ యూనియన్ ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చిందో చూడండి. ఇండియా నుంచి ఈయూకి వెళ్లే ఎక్స్పోర్ట్స్లో దాదాపు 99.5% వస్తువుల మీద పన్నులు పూర్తిగా తీసేస్తామని ఒప్పుకుంది. ఇది మామూలు విషయం కాదు. మన ఎక్స్పోర్టర్స్కి ఇదొక జాక్పాట్ లాంటిది. అదే సమయంలో ఇండియా కూడా తన మార్కెట్లను మునుపెన్నడూ లేనంతగా ఓపెన్ చేసింది. యూరప్ నుంచి వచ్చే ఎగుమతుల్లో ఏకంగా 92.1% వస్తువులపై టారిఫ్లు తగ్గిస్తామని ఇండియా ఒప్పుకుంది. మన మార్కెట్ చరిత్రలోనే ఇదొక భారీ సంస్కరణ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ డీల్ అసమాన సరళీకరణ అనే ఒక ప్రిన్సిపల్ మీద నడుస్తుంది. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్. ఆల్రెడీ డెవలప్ అయిన ఈయూ తన మార్కెట్లను వెంటనే ఓపెన్ చేస్తుంది. కాని ఇంకా అభివృద్ధి చెందుతున్న ఇండియాకు తన ఇండస్ట్రీస్ ఈ మార్పులకు అలవాటు పడటానికి కాస్త టైం ఇస్తుంది అన్నమాట. ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ లాంటిది. మరి ఇండియా తన మార్కెట్లను ఎలా ఓపెన్ చేస్తోంది? అంతా ఒకేసారి కాదు, చాలా ప్లాన్డ్గా స్టెప్ బై స్టెప్ చేస్తోంది. మొదటి స్టెప్లో దాదాపు 50% వస్తువులపై టారిఫ్స్ వెంటనే తీసేస్తారు. ఆ తర్వాత మరో 40% వస్తువులపై 5, 7, 10 ఏళ్లలో మెల్లమెల్లగా సుంకాలు తగ్గిస్తారు. దీనివల్ల మన దేశీయ పరిశ్రమలకు కొత్త పోటీకి సిద్ధమవ్వడానికి కావలసినంత టైం దొరుకుతుంది. సరే, ఇంతకీ ఈ ఒప్పందం వల్ల మన భారత ఆర్థిక వ్యవస్థకి, ముఖ్యంగా ఇక్కడి ఉద్యోగాలకు ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. 70 లక్షలు. ఈ నంబర్ ఏంటో తెలుసా? కేవలం టెక్స్టైల్ సెక్టార్ అంటే బట్టల పరిశ్రమలోనే కొత్తగా రాబోయే ఉద్యోగాల అంచనా. అవును, దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ డీల్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఎంత పెరగబోతుందో. మరి ఏ రంగాలు ఎక్కువగా లాభపడబోతున్నాయి? ముఖ్యంగా టెక్స్టైల్స్ ఇంకా ఫుట్వేర్. వీటికిప్పుడు యూరోపియన్ మార్కెట్లో మంచి పోటీ ఇచ్చే అవకాశం దొరుకుతోంది. అలాగే మన ఫార్మా సెక్టార్, మందులకు త్వరగా అప్రూవల్స్ వస్తాయి. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, యూరప్ హైటెక్ కంపెనీలతో కలిసి పనిచేసే ఛాన్స్ వస్తోంది. ఇక మన ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ గురించి చెప్పక్కర్లేదు. ఏకంగా 144 రంగాల్లో మన నిపుణులకు యూరప్ వెళ్లడం సులభమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనకు కలిగే లాభాలు చూశాం. మరి నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. ఈ ఒప్పందం వల్ల యూరోపియన్ కంపెనీలకు ఇండియాలో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. యూరప్కు ఇది ఎంత పెద్ద అవకాశమో చెప్పడానికి ఒక్క ఎగ్జాంపుల్ చాలు. స్కాచ్ విస్కీ లాంటి వాటిమీద మన దేశంలో ట్యాక్స్ ఎంతుండేదో తెలుసా? ఏకంగా 150%.
ఇప్పుడు అది 40% పడిపోతుంది. ఆలోచించండి, ఈ ఒక్క మార్పుతో మార్కెట్ ఎంతలా మారిపోతుందో. విస్కీ మాత్రమే కాదు, యూరప్ నుంచి వచ్చే లగ్జరీ కార్లు, వైన్లు, ఫారెన్ చాక్లెట్లు, పాస్తా, ఆలివ్ ఆయిల్ ఇలా ఎన్నో వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. అంటే ఇవన్నీ మన దేశంలో సామాన్య వినియోగదారులకు కూడా అందుబాటులోకి రావచ్చు. అయితే అంతా బానే ఉంది కానీ ఈ ఒప్పందం అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి, అడ్డంకులు కూడా ఉన్నాయి. మరి అవేంటో కూడా మనం మాట్లాడుకోవాలి గదా, చూద్దాం. ఇందులో మన ఎక్స్పోర్టర్స్ని ఎక్కువగా భయపెడుతున్నది సిబిఏఎం, అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సింపుల్గా చెప్పాలంటే స్టీల్, అల్యూమినియం లాంటివి తయారు చేయడానికి ఎక్కువ పొల్యూషన్ అయితే ఆ వస్తువుల మీద యూరప్ ఒక ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తుంది. దీనివల్ల మనకు టారిఫ్లు తగ్గినా పెద్దగా లాభం ఉండదేమోనని ఒక ఆందోళన ఉంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ సీబామ్ అనేది నిజంగా పర్యావరణాన్ని కాపాడటానికి పెట్టిన పాలసీనా, లేక పర్యావరణం పేరు చెప్పి వేరే దేశాల వస్తువులను ఆపడానికి వేస్తున్న ఒక ట్రేడ్ ట్యాక్సా? ఈ క్లైమేట్ గోల్స్కి, ఫ్రీ ట్రేడ్కి మధ్య ఉన్న ఈ గొడవే ఈ ఒప్పందం అమలులో పెద్ద తలనొప్పిగా మారొచ్చు. అది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మన దేశంలోని చిన్న పరిశ్రమల పరిస్థితి ఏంటి? వ్యవసాయం, డైరీ లాంటి సున్నితమైన రంగాల సంగతేంటి? అసలీ డీల్కి యూరోపియన్ పార్లమెంట్లో పొలిటికల్ అప్రూవల్ వస్తుందా? ఇలా చాలా అడ్డంకులున్నాయి. ఇవన్నీ దాటుకుంటేనే ఈ డీల్ పూర్తిగా సక్సెస్ అవుతుందే. సరే, చివరిగా మనం బిగ్ పిక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఒప్పందం వల్ల ప్రపంచ రాజకీయాలపై, భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ఎందుకంటే ఇది కేవలం ఒక ట్రేడ్ డీల్ కాదు, అంతకుమించి ఇది ఒక జియోపొలిటికల్ మూవ్. ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు లక్ష్యం ట్రేడ్ కన్నా చాలా పెద్దది. అదే వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి. అంటే ఒకవైపు అమెరికా, మరోవైపు చైనా, ఈ రెండు సూపర్ పవర్స్ మధ్య నలిగిపోకుండా ఇండియా ఇంకా ఈయూ రెండూ తమ సొంత దారిలో తమకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ డీల్ హెల్ప్ చేస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇండియా ఈయూ డీల్ ఎందుకు భిన్నమైనదో. చూడండి, అమెరికాతో మన ట్రేడ్కి రాజకీయాలు ముఖ్యం, వియట్నాంతో ఈయూ డీల్కి సప్లై చైన్స్ ముఖ్యం. కానీ మన డీల్ లక్ష్యం స్ట్రాటజిక్ అటానమీ. అంతేకాదు, కేవలం వస్తువులే కాదు, సర్వీస్ సెక్టార్కి, ముఖ్యంగా 144 సబ్సెక్టర్స్లో మన ప్రొఫెషనల్స్కి ఎంతో ప్రాధాన్యతిచ్చారు. ఇది చాలా కొత్త రకమైన ఒప్పందం. సో చివరిగా ఒక్క ప్రశ్న. ఈ ఒప్పందం కేవలం ఇండియా, యూరప్ ఆర్థిక వ్యవస్థలను కలపడానికేనా, లేక గొడవలు, అనిశ్చితితో నిండిన ఈ రోజుల్లో దేశాలు ఎలా కలిసి పనిచేయాలి, ప్రపంచానికి ఎలా స్థిరత్వం తీసుకురావాలి అనేదానికి ఇది ఒక కొత్త బ్లూ ప్రింట్ అవుతుందా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.